ప్రధానంగా అంటే ఏ వ్యూహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది, ఎందుకు అసలు ఈ ప్రక్షాళన చేస్తుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పినామో, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం నడుస్తూ ఉంది, గృహజ్యోతి 200 యూనిట్లు నడుస్తూ ఉంది, అండ్ రైతు ఏదైతే రుణమాఫీ ఉందో దాన్ని ఏకకాలంలోనే 2 లక్షల రూపాయలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు చేయని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు బాగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతాంగానికి నష్టం చేయకూడదు, ఈ దేశానికి పట్టిన అన్నం పెట్టే, ఈ ప్రపంచానికి పట్టిన అన్నం పెట్టే రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి దావోస్ పర్యటనలో కూడా ప్రపంచ వాణిజ్యవేత్తల సదస్సు నుంచి కూడా మాట్లాడడం జరిగింది. ఆ క్రమంలో చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఆధార్ కార్డులో కానీ లేదా రేషన్ కార్డులో కానీ బ్యాంక్ లింకేజ్లో కానీ స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉండడం వల్ల, తప్పులు జరగడం వల్ల ఆ రీతిగా కొంతమందికి ఆగింది. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వము జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే సీఓలు ఉందో వాళ్ళ మీద సస్పెన్షన్ వేయడం జరిగింది. ఇంకో 12 మంది కార్యదర్శుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అరువులకు కూడా సరైన రిపోర్టు పంపించడంలో వైఫల్యం చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాకపోతే దీన్ని ఆసరాగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కానీ ఆరోపణ చేస్తాం, కానీ అది సత్యం కాదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులతో చర్చలు జరుపుతూ ఉంది. కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ అధికారులతో కూడా చెప్పి వాస్తవమైన అరువులను జాబితా తయారు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఎందుకొరకంటే ఇవాళ వాస్తవికంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రైతు బంద్ ఉందో దాన్ని గుట్టలకు, చెట్లకు, పుట్టలకు, పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా ఇవ్వడం జరిగింది. ఈనాడు ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెత్తిన పెడితే భారమైనప్పటికీ బాధ్యత స్వీకరించి ప్రభుత్వాన్ని ప్రగతి పదంలో నడిపేయడం కోసం రేవంత్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేస్తాను. అందులో భాగమైన దావోస్ కూడా వెళ్ళి కూడా ఏదైతే నిరుద్యోగులకు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా సుమారుగా 31,000 పైచీలకు కోట్ల రూపాయలను పెట్టుబడులకు తీసుకురావడానికి అంగీకారం చేయడం జరిగింది. అదే క్రమంలో 30,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ప్రగతి పదంలో ప్రభుత్వం నడిపే క్రమంలో ఆర్థిక వనరులను దుర్వినియోగం కాకుండా ఏదైతే గతంలో ఏదైతే అనేక రకాలుగా గొర్రెల కుంభకోణం కానివ్వండి, లేకపోతే దళిత బంధు కానివ్వండి, మన రైతు భరోసా కానీ ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే వందల ఎకరాల ఉన్నోళ్లకు రైతు బంద్ ఇవ్వడం జరిగింది గతంలో. మరి ఇప్పుడు అట్లా ఆ రీతిగా ఇవాళ ఈ ప్రభుత్వం ఇవ్వడం కుదరదు. విచారణ జరిగి సంపూర్ణంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల అభిప్రాయం తీసుకొని ఒక కంక్లూజన్కి వచ్చి దాన్ని చేయాలని ఉంది. అదే క్రమంలో ఇవాళ రేషన్ కార్డుల గురించి కూడా పేపర్ల ఉప కమిటీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా 1,50,000 రూపాయలు గ్రామాల్లో, 2 లక్షల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో, 3 ఎకరాల తరి భూమి అయితే 7 ఎకరాలు కుష్కి ఏదైతే శల్క భూములునే వాటికి కలిగి ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం ఉంది. ఎక్కడ కూడా పారదర్శకంగా గతంలో జరిగినట్టుగా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఎవడు తన పార్టీకి ఇచ్చే కార్యక్రమం కాకుండా పూర్తిగా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు చెందాలనే ఉద్దేశంతో పార్టీ ప్రభుత్వం కృషి చేస్తాం. రైట్. బీజేపీకి సంబంధించి క్రాంతికిరణ్ గారు ఉన్నారు. క్రాంతికిరణ్ గారు మీరు చెప్పండి, అంటే పూర్తిగా